సూత్రం ఏంటంటే, నీ కంట్రోల్లో లేని మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు. నీ బుద్ధి చెప్పినట్టు నీ మనస్సు వినాలి. నీ బుద్ధి అనే డ్రైవర్ మేల్కొన్నప్పుడు మీ ఇంద్రియాలు ఇచ్చే టెంప్టేషన్స్కి లొంగిపోకుండా ఏది మంచో అది మాత్రమే చేసే కంట్రోల్ మీకు వచ్చిన రోజు ఆ ఏనుగులా మీరు బందీ అవరు, ఒక విజేతగా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ పాయింట్, ద ఎనిమీ విత్ ఇన్. ఒక రాజ్యంలో ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. అతను యుద్ధ రంగంలో ఎంతో మంది శత్రువులను ఒంటి చేత్తో ఓడించేశాడు, కొంతమందిని అయితే చంపేశాడు. ఆ రాజుగారు అతనికి అజేయుడు అనే ఒక బిరుదు కూడా ఇచ్చాడు. అయితే ఆ వీరుడికి ఒక వింత అలవాటు ఉండేది. ఆ వీరుడు తన ఇంటి చుట్టూ 100 మంది కాపలాదారులను పెట్టుకున్నాడు సెక్యూరిటీగా. ఎవరైనా తనని చంపడానికి వస్తారేమో అనే భయంతో నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు ఒక ముని అతన్ని చూసి ఇలా అడిగాడు, నాయనా, నువ్వు బయట ఉన్న శత్రువులందరినీ జయించావు, మరి ఇంకా ఎవరి గురించి భయపడుతున్నావు నాయనా అని అడిగాడు. దానికి ఆ వీరుడు ఏమన్నాడంటే, ఇంతమందిని ఓడించాను కదా స్వామి, ఎవడు ఎప్పుడు పగ తీర్చుకుంటాడో